రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ ద్వారా అంటే మనం చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ చేసినటువంటి టాపిక్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, అండ్ దానితో పాటు ఆటిట్యూడ్ కానివ్వండి, లైఫ్ స్కిల్స్ కానివ్వండి, చాలా మాట్లాడటం జరిగింది. మనం ఇవాళ త్రూ విజువలైజేషన్ రెండు అంటే దేశాన్ని సాధించే రెండు, ఒకటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, రెండు పాలిటిక్స్. ఇది కాకుండా ఇంకేది లేదు. దేశాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్తే రియల్ ఆంటర్‌ప్రెన్యూర్స్, దే ఆర్ ద హీరోస్, నో డౌట్. తర్వాత పొలిటీషియన్స్, వాళ్ళు లేకుండా అయితే దేశం నడవదు. విజువలైజేషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చినప్పుడు మనల్ని మనం ఆ స్థాయిలో ఇమాజిన్ చేసుకొని గెలవాలి అనుకున్నప్పుడు నిజంగా విజువలైజేషన్ అనేది ఆ రేంజ్లో పనిచేస్తుందా? పనిచేస్తే దానికి ఎటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్, ప్రాపర్గా ఏ సైకాలజీ దానికి వర్కౌట్ అవుతుంది? నారాజు, నువ్వు ఇందాక చెప్పావు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు పరిశ్రమలు నిర్మిస్తారు, ప్రజలకు మంచి జాబులు ఇప్పిస్తారు, మన ఎకానమీ పెరుగుతుంది, ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే పొలిటీషియన్స్ కాదు, పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే నాయకుడు అంటే ఏంటి? అసలు నాయకుడు ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు? అసలు విజువలైజేషన్ అనేది వాళ్ళు ఆయుధంగా ఎలా ఉపయోగిస్తారు? అసలు ఇది కనిపించని ఆయుధం నారాజు. ఎట్లా అంటే ప్రజలందరూ లేదా ఫాలోయర్స్, ఏ లీడర్స్కైనా సరే, ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్స్ కానీ లేదా రాజకీయ నాయకుడికి కానీ వాళ్ళకి ఏది వర్కౌట్ అవుతుంది విజయం? వాళ్ళు ఎలా విజయం సాధిస్తారు? విజయం సాధించేంత వరకు మిగతా వాళ్ళ నమ్మకం కోల్పోయినా సరే వీళ్ళు ఎలా నమ్మకం కోల్పోకుండా ఉంటారు? వ్యాపారంలో నష్టం అయినా సరే ఇది నష్టపోతుంది అని తెలిస్తే వాళ్ళ ఆలోచనని మార్చుకొని దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి విజయం వైపు ఎలా తీసుకెళ్తారు ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్స్ అని ఆలోచిస్తే వాళ్ళకి విజువలైజేషన్ ఒక ఆయుధం. ఎలా విజువలైజేషన్ ఆయుధం? నాయకుడు భవిష్యత్తులో జీవిస్తాడు. మామూలు వ్యక్తులు కరెంట్ జీవితంలో అంటే ఇప్పుడు ప్రస్తుతంలో మనం ఏం చూస్తుందో అదే నమ్ముతాం. నాయకుడు భౌతికంగా ప్రజెంట్లో ఉంటాడు, మానసికంగా భవిష్యత్తులో ఉంటాడు. వాట్ ఏ స్టేట్మెంట్ అండి! వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. వెరీ పవర్ఫుల్గా దే స్టార్ట్ ఫీలింగ్ ఎమోషన్స్ ఆల్సో. అంటే నాకు రాబోయే సక్సెస్ని వస్తే నేను ఎలా ఫీల్ అవుతానో నా మనసును అక్కడికి పంపించి ఆ ఫీలింగ్ని నేను ఇప్పుడు ప్రజెంట్లో ఫీల్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నా అనే స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఎవరైనా మనం రాజకీయ నాయకులను చూస్తే, ఓ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజల మేలు కోరేవి అయి ఉంటాయి. కాకపోతే చాలాసార్లు ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ప్రజలు చూడలేకపోవచ్చు, కానీ నాయకుడు చూడగలగాలి. ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్లో ఇది నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను ఒక కాన్సెప్ట్ అంటే అందరూ నవ్వచ్చు. అయినా అంతమంది నవ్వుతున్నా ఇతనికి ఏం నమ్మకం అని ఆలోచిస్తే అతను భవిష్యత్తులో మీరందరూ దీనికి చప్పట్లు కొడతారన్న దృశ్యం చూసే ఉంటాడు ఆల్రెడీ. అలాంటి భవిష్యత్తు దృశ్యం చూడగలిగిన వాడు నాయకుడు. ఒక వ్యాపారం నాయకుడు, వ్యాపార రంగంలో నాయకుడైనా అవ్వచ్చు, రాజకీయ రంగంలో నాయకుడైనా అవ్వచ్చు, అది ఇంట్లో ఉన్న నాయకుడు కూడా కావచ్చు, ఎవరినైనా సరే. ఒక మనుషుల యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే మనసులో పెట్టుకొని తన నిర్ణయాలను, తన ఆలోచనలను, తన మాటలను దానికి అనుగుణంగా ఎవరు మార్చుకుంటారో అసలైన నాయకుడు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే లేదా నాయకులకు తెలియకుండానే ఆ మాటలు
వాళ్ళ విజను వాళ్ళ మాటల రూపంలో బయటపడుతూ ఉంటుంది. వాళ్ళ అనుకున్నది, వాళ్ళ లక్ష్యాలు. ఒక్కొక్కసారి నారాజు మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుత పరిస్థితులు మాట్లాడుతున్నా వాళ్ళ మాటల్లో చాలా లోతైన అర్థం ఉందే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోతు ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు టైంని దాటి, కాలాన్ని దాటి ముందుకు వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసి ఇప్పుడే మాట్లాడతారు కాబట్టి ఆ లోతు విన్నవాడికి అర్థమవుతుంది. మనం ఇది ఎలాగూ రాజకీయ సమయం, నాయకుల గురించి మాట్లాడుతున్నాం, ఎన్నికలు అయిపోయాయి, దేశంలో నాయకుల గురించి, రాష్ట్రంలో నాయకుల గురించి, కష్టపడి ఎలక్ట్ అయిన వాళ్ళ గురించి, ఎంతో కాలంగా ఫెయిల్యూర్లో ఉండి విజయం కోసం ఎదురు చూసి ఆ విజయాన్ని ముందే ఊహించి విజయం సాధించిన నాయకుల గురించి ఇప్పుడు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అట్లాంటి విషయాలు, వాళ్ళ అనుభవాలు మనం అనుకునే కంటే, ఇది విజువలైజేషనే, ఇది ఒక అద్భుతమైన ఆయుధం అనుకునే కంటే, ఆ నాయకులే వాళ్ళ నోటి వెంట వాళ్ళు చెబితే ఇంకేముంది సార్. మనం తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసింది ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్కి ఒక ఆయువు పట్టు అనుకోండి, అసలు మామూలుగా కాదు. స్టార్ట్ చేసింది మనమే అయితే ఆటోమేటిక్గా పొలిటీషియన్సే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచనలో అయితే నేను డెఫినెట్గా వచ్చేస్తాను. గతంలో సగర్వంగా చెప్పుకోగలుగుతాం సార్. అవును, చూసిన రిజల్ట్ ఆ విధంగా చెప్తున్నాయి. ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకునే దాంట్లోనే అంత వచ్చిందా అని అంటే, క్లాస్ అటెండ్ అయ్యి అచీవ్ చేసినటువంటి వాళ్ళు చెప్పిందే అసలు హ్యూజ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఆడియన్స్ అనే. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అంత గొప్ప సక్సెస్ మన లైఫ్లో చూడలేం సార్. అసలు అంత పెద్దది మనం చూసింది త్రూ విజువలైజేషన్. కరెక్ట్. వాళ్ళ చిన్న చిన్న సినిమాల్లో కూడా మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి, దీనికి సంబంధించింది ఇది అని చెప్పేసి మన వీడియో చూసి కొంతమంది సీన్లు పెట్టామని చెప్పేసి చెప్పాను. డైరెక్టర్స్ నాకు తెలుసు, హీరోలు కూడా నాకు తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నేను ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎవరినన్నా కలిసినప్పుడు మామూలుగా మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటే నేను సర్ప్రైజ్ అయిపోతూ ఉంటాను నిజంగా. అందాకెందుకు సార్, మేము చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను జనరల్గా ఈ ఇంటిని నేను విజువలైజ్ చేసుకున్నాను నాగరాజు అని చెప్పేసి అన్నారు. ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. నేనే ఆయనకి నేను విజువలైజ్ చేసుకున్నాను సార్, మీరు నన్ను డెఫినెట్గా ఇంటికి పిలుస్తారని అంటే ఆయన ఆశ్చర్యపోయారు. దాని తర్వాత సీక్రెట్ బుక్ గురించి మాట్లాడుతూ కూడా ఆయన నాతో చర్చించిన విషయం డైరెక్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు, కుదిరితే నేను పిక్ కూడా వేస్తాను, ఆ రోజు మా మధ్య జరిగిన డిస్కషన్కి సంబంధించినటువంటిది. నేను లిటరలీ సర్ప్రైజ్ అయిపోయాను. స్టార్స్ దాని గురించి మాట్లాడటం, ఇవాళ మీరు పొలిటీషియన్స్ అని చెప్తూ ఉన్నారు కదా, ఇంకా అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఏముంటుంది మన క్లాస్కి ఎన్రోల్ చేసుకొని రావడం. మన ఇంటర్వ్యూలో గతంలో చిరంజీవి గారు సినిమా వేదిక మీద మాట్లాడుతూ సినిమాల్లో కూడా తను ఎట్లా విజయం సాధించాడో, విజువలైజేషన్ ఎలా ఉపయోగపడిందో చెప్పాడు. అదే వీడియోని నేను చిరంజీవి గారికి చూపించాను. మీరు మాట్లాడిందే అంటే మనం చేసినటువంటి వీడియో ప్లే చేసి స్క్రీన్ మీద ప్లే చేసి చిరంజీవి గారును విజయ్ దేవరకొండ గారు మాట్లాడిన వీడియోని, అంటే చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని తీసుకొని దాని మీద మనం ఎలా అనాలిసిస్ చేశాము, విజువలైజేషన్కి నిజంగా మళ్ళీ భలే గుర్తు చేశారు. దాన్నే ప్లే చేసి నేను చూపించాను సార్ చిరంజీవి గారికి, మన వీడియోని ప్లే చేసిన. ఆయన అసలు అరే అంటే మేము మాట్లాడుకునే దాంట్లో ఇంత అనాలిసిస్ చేసి ఇచ్చేస్తున్నారని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, లెట్స్ సీ దిస్. ఎవరు సార్? చూస్తూ ఇది తినబోతూ రుచి అడగడం ఎందుకు నా ఆలోచన. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. సార్ ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి సార్. అసలు నారాజు ఈ వీడియో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీని కలిసినప్పుడు ఆయన ముందు పక్కనే మోడీ ఉండగా చెప్పిన విషయం. ఆయన ముందు భారతదేశంలో దిగ్గజాలైన పొలిటికల్ లీడర్స్ అందరూ కూర్చొని ఉండగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, విజువలైజేషన్ కనుక క్లాస్ ఎన్రోల్ చేసుకొని రావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఆ వాల్యూ, ఆ పవర్, ఆ పొటెన్షియల్, మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ పొటెన్షియల్ ఏ విధంగా వస్తుందో చెప్పడానికి సరైన మార్గం. అంటే మనల్ని మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి, మనలో టాలెంట్ ఉందని ఎలా గుర్తించాలని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ అది ఎంత గొప్పది అని అంటే,
ఆయన విజువలైజ్ చేసుకొని ఆ విజనరీని మన ముందుకు చూపిస్తున్నారు కాబట్టి హీఈస్ అ గ్రేట్ లీడర్. అలా అనిపించుకున్నారు ఈ రోజుకి కూడా, అంత మెజారిటీ తోటి రాగలిగారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు రాజు, ఆయన మామూలుగా మాట్లాడలేదు. ప్రసంగం అంతా మాట్లాడుతూ ఈ విజువలైజేషన్ గురించి చెప్పాల్సిన చోట ఆగారు. ఒక్క క్షణం ఆగి దాన్ని ఒక స్టేట్మెంట్ లాగా చెప్పారు. అంటే అది ఎంత ఉపయోగపడిందో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనకు అర్థమైంది. ఎస్, లెట్స్ సీ. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. ఆయన లాంగ్ ప్రసంగంలో, చాలా సుదీర్ఘ ప్రసంగంలో ఒక చోట ఆగి చెప్పిన స్టేట్మెంట్ ఇది. మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి, ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటంటే కష్టకాలంలో కూడా, తన అధికారంలో లేనప్పుడు కూడా అధికారం ఖచ్చితంగా వస్తుందని విజువలైజ్ చేసుకున్నారు కాబట్టి ఆ విజువలైజేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంది అని చెప్పకుండా ఉండలేరు లీడర్లు, బికాజ్ వాళ్ళ అనుభవం కాబట్టి. ఇంతకంటే సాక్షి మనం ఏం చూపిస్తాం రాజు? ఎస్, ఫెంటాస్టిక్ అని నిజంగా మనం మనసారా మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో చేసేటువంటి ఈ విజువలైజేషన్ ప్రోగ్రామ్కి ఇటువంటివి విన్నప్పుడు మాత్రం ప్రజల ఆశీస్సులతో పాటు మన జనరల్గా వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు మన ఆడియన్స్ ప్రయోజనాలు కూడా పొందాలి. ప్రయోజనాలు కూడా వాళ్ళు పొందాలి. ఎస్, అట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్, లెజెండరీ పొలిటీషియన్స్ చెప్పేటువంటి మాటలు, దానికి విజువలైజేషన్కి ఇవాళ ఎంత పవర్ ఉందో చెప్పడానికి బెస్ట్ స్టేట్మెంట్ అని చెప్తాను సార్ నేను. నిజంగా మీలాంటి ఒక మంచి గురువులు అనుకోండి, లేదంటే మెంటర్, గైడ్, కోచ్ అనుకోండి, మీరు డీల్ చేసే పద్ధతి కానివ్వండి, ఎవరే సెలబ్రిటీ కోచ్, అసలు నెంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి పర్సన్స్కే మీరు కోచ్లో ఉన్నారని అంటే, మేబీ నేను పేర్లు మెన్షన్ చేయకపోయినా గూగుల్లో సెర్చ్ చేసినా మీరు ఎవరు కోచ్ చేస్తున్నారో తెలుసు చెప్తున్నాను. నేషనల్ అవార్డు అందుకున్నటువంటి పర్సన్స్కే రామ్ గారు కోచింగ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి పర్సనాలిటీస్ మీరు విజువలైజేషన్ తీసుకురావడం రియలీ గ్రేట్ అండి. నారాజు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు కొత్త నాయకుడు ఏం కాదు. నేను పార్టీకి సంబంధించి మాట్లాడడం లేదు, ఒక నాయకుడిగా మనం మాట్లాడితే నాయకుడు ఎలా ఆలోచించాలో, హైదరాబాద్ నగరం కూడా ఎలా ఉండాలో విజువలైజ్ చేసిన వ్యక్తి. అట్లాగే ఐటీ ఇండస్ట్రీ ఈ భారతదేశంలో పెద్ద నగరాలు ఉన్నా సరే హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత ఈ నగరం రూపురేఖలు ఎట్లా ఉంటాయో ముందే విజువలైజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజువలైజేషన్ ద్వారా చాలా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కూడా ఉండి ఎకానమీని బాగా చదివారు. అంటే అతని ప్రాక్టికల్ నాలెడ్జ్, విజువలైజ్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసే నాలెడ్జ్ రెండు ఉన్నాయి. అటువంటి నాయకుడి నోటి నుంచి వచ్చిన ఇంపార్టెన్స్ ఆఫ్ విజువలైజేషన్, అది ఒక ఆయుధం, అది ఒక టూల్. ఎవరైనా సరే ఏదైనా సాధించాలనుకుంటే విజువలైజ్ చేయండి అని ఇంత స్పష్టంగా ఆయన చెప్పారంటే, ఆయనే సాధించింది, ఇంత పెద్ద విజయాన్ని సాధించింది. మనం కావాల్సిన, మన కుటుంబానికి, మన కోసం కావాల్సిన విజయాన్ని సాధించలేమా? లెట్స్ కంగ్రాచులేట్ హిమ్ సార్. సో ఆయనకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, సో మన తరపున కంగ్రాచులేషన్స్ చెప్తూ, అండ్ ప్రతి ఒక్కరు కూడా యంగ్స్టర్స్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట, కెరీర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విజువలైజేషన్ అనేది మీ క్లాసెస్ త్రూ ఇంకా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్, పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16th, జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా, జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16th విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్, అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు,
ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.